హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చల్ల మిరపకాయలు షేర్ చేస్తున్నానండి. అది రెసిపీ, ఇదేమో టిప్ అండి. ఇంకోటి ఆహ్, ఉప్పులో వేసిన నిమ్మకాయ తాలింపు. ఇదేమో టమాటోస్ ఎండబెట్టుకున్నానండి. ఒక 2 కేజీస్ టమాటోస్ ఎండబెట్టుకున్నాను. ఇంకా 3 కేజీస్ ఎండలేదండి. 2 కేజీస్ బాగా ఎండిపోయాయి. అది చూపిస్తున్నాననమాట. అంటే మనకి ఇప్పుడు చీప్‌గా ఉన్నాయి కదండీ! కాస్ట్‌లీ అయినప్పుడు ఇది మనం వాడుకోవచ్చు. మాకు ఫ్రీజర్‌లో అంత స్పేస్ ఉండదండి. పెట్ ఐటెమ్సే ఉంటాయి ఎక్కువ. అందుకని చెప్పేసి నేనిలా ఎండబెట్టుకొని జిప్‌లాక్ బ్యాగ్స్‌లో వేసుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ వేసి ఎండబెట్టుకోవాలండి. అప్పుడు మనకి రంగు మారదు. అలాగే ఉంటుందనమాట. లేకపోతే నల్లబడిపోతుంది. అందుకని కొంచెం సాల్ట్ వేసేసి ఇలా ఎండబెట్టేసుకోవాలండి. 2 కేజీస్ అండి ఇది. నాకు 2 బ్యాగ్స్‌లో జిప్‌లాక్ బ్యాగ్స్‌లో వచ్చాయి. బాగా సన్నగా తరుక్కున్నానండి. ఒక్క టమాటో పెద్ద టమాటోలో ఒక 16 పీసెస్ చేసుకున్నాను. అంత సన్నగా తరుక్కుంటే మనకి ఈజీగా త్వరగా ఎండిపోతుందనమాట. ఈజీయేనండి. కాకపోతే నేను చేసుకున్నది మీతో షేర్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి చల్ల మిరపకాయలు చేసుకున్నానండి. అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇలా మనం బయటే పెట్టేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ప్రిజర్వేటివ్ లాగా. చల్ల మిరపకాయలు వచ్చేసి ఒక 1 కేజీ తీసుకున్నానండి. ఆహ్, పెరుగు వచ్చేసి ఒక హాఫ్ లీటర్ కన్నా ఎక్కువే తీసుకున్నానండి. ముప్పావు లీటర్ తీసుకున్నానండి పెరుగు. హ్మ్. మునిగేంత వరకి అంటే మజ్జిగ పులుసు చేసుకున్నాను. హాఫ్ లీటర్ అంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలండి. నేను 3/4 తీసుకున్నా. నేను హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్నాను. 3/4 పెరుగు తీసుకున్నాను. 3/4 లీటరు. కాకపోతే వాటర్ వచ్చేసి హాఫ్ లీటర్ వేసుకొని మజ్జిగ గిలకట్టేసుకొని మజ్జిగ చేసుకొని అందులో కాస్త సాల్ట్ వేసుకున్నానండి. వేరే ఏమీ వేసుకోలేదు. వామ కానీ, హ్మ్, జీలకర్ర కానీ ఏది వేసుకోలేదు. మీకు ఒకవేళ కావాలనుకుంటే గనక రోస్ట్ చేసుకొని, పౌడర్ చేసుకొని, గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చండి. నేను ఆహ్, ఉప్పు, పసుపు తప్ప ఇంకేమీ వేయలేదండి. ఉప్పు వేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకున్నానండి అంతే. పసుపుది స్కిప్ అయిందండి. లాస్ట్‌లో వేసుకుంటాను. సమానంగా వాటర్ వేసుకోవచ్చండి. నేను మునిగేంత వరకు వేసుకున్నాను వాటరు. హాఫ్ లీటర్‌కి హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవచ్చు. నేనిక్కడ ముప్పావు లీటర్ పెరుగైతే హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్నానండి. మజ్జిగ చేసుకొని అలా గాలికి వదిలేసానండి. తుడుచుకోలేదనమాట నేను మిరపకాయలని. తుడవకపోయినా పర్లేదండి. ఎలాగో మజ్జిగే కదా! ఇలా మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే గనక ఉంచేసేయండి. నేను కొంచెం తీసానండి లోపలిది. అన్నీ అలా మీరు ఒక ఘాటు పెట్టేసుకుంటే లోపల దాకా ఎళ్తుంది మజ్జిగ. ఇంకా మీరు మొత్తం తీయనక్కర్లేదు. నేను కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి తీసేస్తున్నానండి నేను. సింపులేనండి. నేను చేసుకున్నది మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి. మా పెట్టేది ఉంటాయండి షార్ట్స్‌లో. లాంగ్‌లో క్రాఫ్ట్ వీడియోస్ ఉంటాయండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా వాచ్ చేయొచ్చండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి.
అన్నీ ఎలా తీసేసానండి. కొంచెం తీసేసాను నేను. మునిగేంతవరకు పెట్టుకున్నానండి నేను. మజ్జిగ, ఉప్పు వేసుకున్నాం కదా, వేసేసుకోవాలి. లాస్ట్‌లో పసుపు వేసుకుంటానండి. కాకపోతే అది స్కిప్ అయిందనమాట. ఉప్పు, పసుపు వేసుకున్నాను. వేరే ఇంకేం వేయలేదు నేను. మునిగేంత వరకు పెట్టుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి పిండేసి అంటే మొత్తం మజ్జిగంతా పీల్చుకుంటుంది చూడండి. ఇది ఫస్ట్ డే అండి ఇది. మళ్ళీ సాయంత్రం ఎండలో పెట్టేసుకోవాలి. సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి ఈ మజ్జిగలోనే వేయాలన్నమాట మిరపకాయల్ని. అలా 3 డేస్ చేసుకోవాలండి. అప్పుడు బాగా ఊరుతాయి. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి మజ్జిగ, ఆ తర్వాత కూడా మీకు అంటే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను కదా, నేను చేసుకోలేదండి. మజ్జిగ పులుసు చేసుకోవచ్చండి. ఆ మిగిలిన దాంట్లో ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉప్పే కదా, ఉప్పు పసుపే కదా, మీరు ఎక్కువ ఉందనుకోండి దాంతో మీరు మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చండి. బావుంటుంది. ఇది ఫస్ట్ డే అండి ఇది. ఇది సెకండ్ డే. ఇది థర్డ్ డే అండి. తర్వాత వేయించుకోవడమే. ఎండిపోయాయి. ఇలా ఎండిపోయిందండి. చాలా పెద్దగా ఉన్నాయండి నేను తీసుకొచ్చిన మిరపకాయలు. వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లెమన్ అండి. ఇది ఉప్పులో ఊరబెట్టుకున్నదనమాట. 1 మంత్ బ్యాక్. ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు కలుపుకోవచ్చు. ఉప్పు, పసుపేనండి ఇందులో వేసుకున్నది. అలా నేను నిమ్మకాయలు 1 మంత్ బ్యాక్ నానబెట్టుకున్నాను. ఉప్పు, పసుపులో నానబెట్టుకున్నాననమాట. అది ఇవాళ ఒక టేబుల్ స్పూన్‌తో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నానండి. అంతే. ఉప్పు, పసుపు, మిర్చి పౌడరే ఉందండి అందులో. తర్వాత తాలింపు. అంతేనండి. ఈ 3 మీతో షేర్ చేద్దామని అనుకున్నానండి. షేర్ చేశాను. నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే గనక షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.